అదే మామ మన వంటగడి తగ్గింటారా? పర్లేదమ్మా మామ. నా ఆడేంలోడు తెలుస్తుంది మామ. ఏదోలా ఉంది మనుషుల్ని కూర్చోాలంటే. ఇప్పుడు నిజం చెప్పు. ఏదో ఎమోషన్ ఉంటుందని ట్రై చేసా మామ, కానీ వర్కౌట్ అవ్వలే. రేమా వాడెవడో రోడ్డు మీద వెళ్తున్నాడు చూడు, వాడికి ఇప్పుడు ఇస్తా. రే పిల్లవచ్చిలారా. చెప్పండి అన్న. ఎందుకు మా రోడ్డు మీద పోయే వాళ్ళందరూ అలా ఆడుకుంటారు? అసలే మనల్ని బేవర్స్ అనుకుంటున్నారు. మరి కాదేంటి గుండేసుకుని వస్తున్నాడా? అవునా? అడిగి ఇప్పుడు ఇస్తా చూడు, గుండు పగిలిపోతుంది. రే గుండు ఇలా వాడు మన అప్పు అన్నలా ఉన్నాడేంటి? వాడు అప్పు అన్నలా ఉండడం ఏంట్రా? అప్పు అన్నేరా కదా బాబు. సారీ అన్నా, నువ్వు అనుకోలేదు. ఏంట్రా నీ ఎలా పని చెప్పి నీకు అవ్వలేదా? ఇప్పుడు దాని గురించి ఎందుకులేగానన్నా? ఏమన్నా గుండు కొట్టించేవేంటి? ఇప్పుడే తిరుపతికి వెళ్ళొచ్చాను. మరి ఏంట్రా? అదే అన్న, గుండ్రంగా ఉంటది, స్వీట్గా ఉంటది. ఏంటది? ఓ తిరుపతి లడ్డా. అదే అదే ఇచ్చిండ్రా, ఇదో తీసుకోండి. అంటే మా జనరల్ గా తిరుపతి అంటే లడ్డే కదా మామ గుర్తొస్తుంది. సమయానికి ఆ పదమే గుర్తు రాలేదు మామ, అందుకే అలాగే. అయినా పక్కనే కదా ఉన్నా, అడగవే. అడుగుతూ మాత్రం మెక్కి తీస్తావు. దేవుడు ప్రసాదం ఎక్కువ బాబు, కళ్ళు పోతే. ఆయన సరే నేనే పంచుతాను. సరే మంచు, ఇచ్చి తక్కువ అయితే ఇది సాప్ అయిపోద్ది నీకే. తిరుపతి లడ్డు ప్రసాదం అంటే ఏమో అనుకున్నా కానీ మామ, ఏముందరా దీని టేస్ట్. పవిత్రమైన తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి కలవటం ఘోర అపచారం అనే వాదన సర్వత్రా వినిపిస్తోంది. అమ్మాయి మనసు కుదరపడింది. రే మా ఫేకా ఫేకు రియల్ ఇంకా తెలియలేదు మా. అరే ఫేకు రియల్ కనుక్కోమా ముందు. మామ అసలు ఈ లడ్డు పంచాయతీ ఏంటో చెప్తాను చూడు. తిరుపతి లడ్డూకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి? ఆవు నెయ్యి కదా. సో ఈ ఆవు నెయ్యి కోసం టీటీడీ మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే ప్రతి ఇయర్ టెండర్స్ వేస్తుంది అనమాట. అందులో ఎవరైతే లోయెస్ట్ బిడ్కి నెయ్యిని సప్లై చేస్తారో వాళ్ళకైతే చెక్ చేసి అలౌ చేయడం అనేది జరుగుతుంది. అయితే లాస్ట్ టైం బిడ్డింగ్ ఎప్పుడు జరిగిందంటే 2023లో మన మాజీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ యొక్క బిడ్డింగ్ అనేది జరిగిందనమాట. అయితే దాంట్లో ఆల్ఫా అండ్ ప్రీమియర్ అనే 2 కంపెనీలకి అయితే టెండర్ దక్కడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రసాదం కోసం ఇయర్లీ 500 యూనిట్స్ నెయ్యి అనేది అవసరం. ఈ 2 కంపెనీలే అంత నెయ్యిని సప్లై చేయలేవు కాబట్టి ఇంకో కంపెనీని యాడ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడే కాదు, లాస్ట్ టైం కూడా ఇలాగే 2 కంపెనీలు సప్లై చేయలేకపోతే 3వ కంపెనీగా కర్ణాటక బ్రాండ్ అయిన నందిని నెయ్యి బ్రాండ్ని తీసుకున్నారు. అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే కొంతకాలం వాళ్ళు సప్లై చేసి మేము కల్తీ లేకుండా ఇంత తక్కువ ప్రైస్కి అయితే మీకు నెయ్యిని ఇవ్వలేము, అంత తక్కువ ప్రైస్కి ఇవ్వాలంటే మేము నెయ్యిని కల్తీ చేయాలి, కల్తీ చేసి మేము ఈ ప్రసాదాన్ని అపవిత్రం చేయలేమని చెప్పారు. ఇలాంటి కల్తీ ఆరోపణలు ఇప్పుడే కాదు, ఇంతకుముందు కూడా చాలా వచ్చాయి, కానీ బయటకు రాలేదు. అయితే ఈసారి ఏమైందంటే మన కొత్త గవర్నమెంట్ న్యూ ఈఓని స్థాపించడం జరిగింది. ఆయనే జై శ్యామలారావు గారు. సో ఈయనకి ఇన్ని రోజులు ఇంత తక్కువకి ఎలా నెయ్యి అనేది సప్లై చేస్తున్నారని ఒక డౌట్ వచ్చింది. అదేవిధంగా ఇంతకుముందు కొన్ని ఆరోపణలు ఉండేవి కదా, ప్రసాదంలో టేస్ట్ లేదని. సో దీనికి గాను ఈయన అసలు క్వాలిటీ తగ్గడానికి గల కారణాలు ఏంటి అని కొన్ని శాంపిల్స్ని అయితే ల్యాబ్కి పంపించడం జరిగింది. సో జూలై 9న ఈ ల్యాబ్కి రిపోర్ట్లు పంపిస్తే జూలై 16న దాని యొక్క రిజల్ట్స్ వచ్చాయి. అయితే దాంట్లో తేలింది ఏంటంటే ఈ యొక్క నెయ్యిలో ఏదో కల్తీ జరుగుతుంది అని. అయితే ఇప్పుడున్న ప్రభుత్వం ఏమంటుందంటే లాస్ట్ టైం బిడ్డింగ్ చేసినప్పుడు మాజీ గవర్నమెంట్ ఉండింది కాబట్టి వాళ్ళ హయానాలోనే ఈ యొక్క కల్తీ అనేది జరిగింది అని వీళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పుడు మాజీ గవర్నమెంట్ ఏమంటుందంటే జూలై 16న రిపోర్ట్స్ వస్తే ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు. అయితే మాజీ గవర్నమెంట్ ఏమంటుందంటే కావాలని ఇలాంటి ఆరోపణలు మమ్మల్ని లాగుతున్నారనేసి వాళ్ళు అంటున్నారు. ఇప్పుడున్న గవర్నమెంట్ ఏమో ఈ కల్తీ చేయడం వల్ల హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి, సో దీనికి ఎవరు కారణమైనా వారికి శిక్ష పడాలి అని వీళ్ళు అంటున్నారు. మాజీ గవర్నమెంట్లో కొంతమంది ఏమంటున్నారంటే ఎవరైనా నెయ్యిలో పంది కొవ్వును కలుపుతారా, పంది కొవ్వు అనేది 1400 కేజీ, ఇది 350 రూపాయలు కేజీ, ఎవరైనా ఇత్తడిలో బంగారాన్ని కలుపుతారా అనేసి వాళ్ళు అంటున్నారు. ఇప్పుడున్న గవర్నమెంట్ ఏమో ఎన్ని గుండెల వాడికి లేఖ రాశాడు పీఎంకే అని వీళ్ళు అంటున్నారు. కింద నెటిజన్లు కామెంట్లు ఏడు తెలుసా, ఏ తప్పు చేయలేదు కాబట్టి అంత ధైర్యం అని వీళ్ళు అంటున్నారు. అదేవిధంగా మాజీ గవర్నమెంట్ అనేది సిబిఐకి కేసు దర్యాప్తుకి ఇవ్వాలనేసి వాళ్ళు అంటున్నారు. సిబిఐకి కేసు ఇవ్వడానికి వీళ్ళు రెడీ అని అంటున్నారు. ఇప్పుడున్న గవర్నమెంట్ ఏమంటుందో మరి చూడాలి. ఏదేమైనా మా కేసులు అనేవి రాజకీయ చర్చల్లోకి వెళ్ళాయంటే అందులో ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుకో చెప్పనా, వీళ్ళకున్న పవర్ వీళ్ళు వాడతారు, వాళ్ళకున్న పవర్ వాళ్ళు వాడతారు. ఎవరి పవర్లోకి వస్తే వాళ్ళ పవర్ని వాళ్ళు యూజ్ చేసుకుంటారు.
అలా కేసు మొత్తం తారుమారు అవుతుంది. చూద్దాం, సిబిఐకి అప్పగించిన తర్వాత అయినా నిజాలు తెలుస్తాయేమో. అయినా నాకు ఒక్కటి అర్థం కాదు మామ, ఇప్పుడు తప్పు జరుగుతున్నప్పుడు అది తప్పు అని చెప్పడానికి ఎందుకంత భయపడాలి? వాళ్ళంత పవర్లో ఉంటే మాత్రం నిజం నిజం కాకుండా పోతుంది. చెప్పడమే ధైర్యంగా. ఇప్పుడున్న కేసులన్నీ అలాంటివే. ఎప్పుడో జరిగిన కేసుల్ని ఇప్పుడు బయట పెడుతున్నారు. అయినా ఈ కాలంలో నమ్మలేకపోతున్నాను మామ. అందరూ స్మార్ట్ అయిపోయారు. తెలివిగా ఆలోచించి కేసులు పెడుతున్నారు. కొన్ని ఫేక్ కేసులు, కొన్ని నిజమైన కేసులు. కొంతమంది డబ్బు కోసం, కొంతమంది వాళ్ళ ఇమేజ్ని డామేజ్ చేయడం కోసం ఇలా ఏదేదో జరుగుతున్నాయి. సరే చూద్దాం, అంతా దేవుడెరుగు. ఇది మామ ఈ యొక్క లడ్డు పంచాయతీ ఇలా కొనసాగుతుంది. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో. ఇప్పటికైతే మనం తినేసేమో, పర్లేదు, మెల్లగా అడ్జస్ట్ అయిపోదాం. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదన అర్థం చేసుకోండి.